ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి జనం బాట పట్టారు. నియోజకవర్గంలో పలు చోట్ల పర్యటించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులను కలిసి మాట్లాడారు. పండుగను కలిసిమెలిసి జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అనుకుంటా బంగారీగూడ కాలనీలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు. మండుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చుతుండడం అభినందనీయమని అన్నారు. అనంతరం జైనత్ మండలంలోని కిరాప్ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ సన్నిహితులు కంది శ్రీనివాసరెడ్డికి కాలుకి గాయం కావడంతో ఆయనను పరామర్శించారు. అనంతరం గ్రామంలో పలువురికి కాంగ్రెస్ నాయకులను ప్రజలతో ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో జైన జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బైన్వార్ గంగారెడ్డి, కిమ్మ సంతోష్, చారి, మంచాల మలయ్య, మంచాల పోతన్న, అఫ్రోజ్, గంగారెడ్డి, భూమయ్య, స్థానిక మాజీ ఎంపీటీసీ సోమన్న, షకీల్, రషీద్, ఉల్లఖ్, అదేవిధంగా కయ్యూం, తానాజీ, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్పేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్పేద జనముకు నీడవన్నా. कल रमजान के दिवस, रमजान के ईद सेलिब्रेट करने के लिए पूरा हमारा मुसलमान भाइयों, माइनॉरिटी भाइयों ये ईदगाह मैदान में बड़ी संख्या में प्रार्थना प्रेयर करने के लिए आएंगे सुबह 7:30 तो उसका पूरा इंतज़ामात अरेंजमेंट्स को देखने के लिए हम कांग्रेस पार्टी से हमारा वरिष्ठ नेता आए हुए हैं। तो बहुत खुशी की बात है, कल हमारा मुसलमान भाइयों हर साल में एक बार रमज़ान बहुत खुशी से ग्रैंड सेलिब्रेशंस करते हैं और उनको सबको शुभकामनाएं। मुबारक, ईद मुबारक. गॉड ब्लेस देम विथ हेल्थ, वेल्थ, प्रॉस्पेरिटी and hope all the minorities and my Muslim friends enjoy their festival with a great pleasure. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత.
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్న మాకు నువ్వే కొండంత, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్న మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. పేదల గుండెకు సప్పుడువే మా సీనన్న, నిరుపేదల ఇంటికి పండగవే కంది సీనన్న. అన్నా అంటే ఆపదలో నీడగా నిలబడతావు, నేనున్నానంటూ ధైర్యంగా వెంటే అడుగేస్తావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్న మాకు నువ్వే కొండంత, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్న మాకు నువ్వే కొండంత. అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. రాహుల్ గాంధీ బాటల్లో అన్నా సీనన్న, రణరంగం చేయగ వచ్చాడో కంది సీనన్న. రావణ రాజ్యం కూల్చేసి అన్నా సీనన్న, పేదలకు పట్టం కడతాడో కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్న మాకు నువ్వే కొండంత, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనివాస రెడ్డన్న జనమంతా నీ వెంట, మా కంది సీనన్న ఇక గెలుపే నీదంట. శ్రీనివాస రెడ్డన్న జనమంతా నీ వెంట, మా కంది సీనన్న ఇక గెలుపే నీదంట. ఈరోజు అనుకుంటలో ఈరోజు చలివేంద్ర కార్యక్రమ ప్రారంభోత్సవం. చాలా సంతోషం. ఎండలో అనుకుంట నుంచి చాలామంది ప్రజలు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఆదిలాబాద్ పట్టణానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వారందరికీ సౌకర్యవంతంగా ఉండేటట్టుగా ఒక చలివేంద్రాన్ని ఏర్పరచడం చాలా సంతోషం. వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వాడాన గ్రామాన తప్పకుండా చలివేంద్రాల్ని ఓపెన్ చేసి ప్రజలకి మంచినీటి సౌకర్యాన్ని అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా.